పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడు అట్లీతో కలిసి భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 800 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ సగానికి పైగా కంప్లీట్ అయింది. అయితే ఈ సినిమాను ఇదే ఏడాదిలో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు రాగా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ లో విడుదల కానుందని తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా 2027లోనే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. అట్లీ తర్వాత మరోసారి తమిళ దర్శకుడితోనే సినిమా చేయబోతున్నాడు బన్నీ. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో ఇటీవలే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే ఏడాది చివరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాను కూడా నెక్స్ట్ ఇయర్ లోనే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. కూలీ సినిమాతో విమర్శల పాలైన లోకేష్ ఈసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏంటో చూపించాలనే కసితో ఉన్నాడు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ తో ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు. అదే స్పీడ్ లో సినిమా పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ ఇయర్ లో విడుదల చేయడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాల ఇన్సైడ్ టాక్. ఒకవేళ ఇదే నిజమైతే 2027లో బన్నీ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలవడం గ్యారంటీ.